దేశ స్వావలంబనకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడమే కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది 100 ఏళ్ల నాటి పాత నినాదం కాదని దేశ భవిష్యత్తును బలోపేతం చేసే ఆధునిక ప్రచారమని ఆయన స్పష్టం చేశారు. ఈ నూతన స్వదేశీ ఉద్యమానికి సమాజం, ముఖ్యంగా యువత నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో సర్దార్ ధామ్ ఫేజ్ 2 కన్యా ఛాత్రాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివారం ఆయన వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతి దుకాణదారుడు తమ వద్ద కేవలం స్వదేశీ ఉత్పత్తులు మాత్రమే అమ్ముతాం అనే బోర్డును ప్రదర్శించాలని సూచించారు. కుటుంబాలు కూడా దేశీయంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని కోరారు. మంచి ఉద్దేశంతో, పవిత్రమైన లక్ష్యంతో సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తే దైవ బలం కూడా తోడవుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నొక్కి చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ హాస్టల్లో 3000 మంది బాలికలకు వసతి కల్పించనున్నామని, ఇది వారిని ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా చేస్తుందని తెలిపారు. వడోదర, సూరత్, రాజ్కోట్, మొహసానా వంటి నగరాల్లోనూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు బాలికా విద్య కోసం ప్రారంభించిన కన్యా శిక్ష రథయాత్ర వంటి కార్యక్రమాలు ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో రూపంలో దేశవ్యాప్త ఉద్యమంగా మారాయని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు లఖ్పతి దీదీలు, డ్రోన్ దీదీ, బ్యాంక్ సఖీ వంటి పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని మోదీ తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా భారత నైపుణ్య మానవ వనరులకు డిమాండ్ పెరుగుతుందని అన్నారు. సౌరశక్తి, రక్షణ, డ్రోన్ పరిశ్రమలతో పాటు స్టార్టప్ల రంగంలో దేశం రికార్డు స్థాయిలో పురోగమిస్తుందని చెప్పారు. ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతోనే ఈ నెలలో 1 లక్ష కోట్లతో ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ये पूरा करवाना अनेक अवसर મળવાના છે અને એટલું જ નહીં, આ દીકરીઓ જ્યારે પોતાના પગ ઉપર ઊભી હશે, સામર્થ્યવાન થઈ હશે, ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં પણ એમની અહમ ભૂમિકા સ્વાભાવિક બનવાની છે. એમનું કુટુંબ પણ સમર્થ બનવાનું છે અને એટલા માટે હું સૌથી પહેલાં તો આ હોસ્ટેલમાં રહેવાનું જેમને અવસર મળવાનો છે એવી બધી જ દીકરીઓના એમના ઉજ્જવલ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. એમના પરિવારજનોને પણ શુભેચ્છાઓ આપું છું. સાથીઓ, આ મારું સૌભાગ્ય છે કે ગર્લ્સ હોસ્ટેલ ફેઝ 2નું એની આધારશિલા મૂકવા માટે આપે મને અવસર આપ્યો હતો અને આજે સમાજના ભગીરથ પ્રયાસોથી 3000 દીકરીઓને માટે ઉત્તમ વ્યવસ્થા, ઉત્તમ સગવડ સાથે આ ભવ્ય ઇમારત એમને મળી રહી છે. મને કહેવામાં આવ્યું કે વડોદરામાં કંઈ 2000 સ્ટુડન્ટ્સ માટે હોસ્ટેલનું કામ ચાલી રહ્યું છે, પૂરું થવાની તૈયારીમાં છે. સુરત, રાજકોટ, મહેસાણા એમાં પણ આ પ્રકારના એજ્યુકેશનના, લર્નિંગના, ટ્રેનિંગના એવા અનેક સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે. આ બધા પ્રયાસો માટે જે એમાં યોગદાન આપી રહ્યા છે એ સૌ અભિનંદનના અધિકારી છે. કારણ કે આપણો દેશ તો સમાજની શક્તિથી જ આગળ વધતો હોય છે. હું આજે આ અવસરે સરદાર સાહેબના ચરણોમાં પ્રણામ કરું છું. સાથીઓ, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે હંમેશા કહેતો હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને આજે સંજોગ છે કે દેશના વિકાસમાં ગુજરાતે મને જે શીખવાડ્યું, ગુજરાત પાસેથી હું જે શીખ્યો એ બધું લેખે લાગી રહ્યું છે. તમે બધા જાણો છો કે આજથી 25-30 વર્ષ પહેલાં આપણે ત્યાં ગુજરાતમાં અનેક પેરામીટરમાં કેટલીક બાબતો ચિંતાજનક હતી. ગુજરાત વિકાસની સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં પણ